ఒకటండి. ఇప్పుడు టీడీపీ అధికారంలో లేనప్పుడు మా కార్యకర్తల మీద జరిగిన తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి రెడ్ బుక్ లో నేను పొందుపరుస్తున్నానని లోకేష్ గారు ఎలా అన్నారు, ఇప్పుడు జగన్ గారు కూడా అదే పందాలో మళ్ళీ ఇంకో బుక్ పెడితే ఏ గ్రీన్ బుక్ ఎల్లో బుక్ ఇబ్బంది అనే ఉద్దేశంతో యాప్ పెట్టుకోవచ్చండి. దాన్ని మనం ఎవరు విమర్శించడానికి సరిపోం. ఎందుకంటే వాళ్ళ పార్టీ వ్యక్తిగత విషయం, అది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం. అది న్యాయంగా కేసులు పెట్టారా అన్యాయంగా కేసులు పెట్టారా అనే దానికి పబ్లిక్ అందరూ చూస్తారు. అవి అందరూ మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి నిజంగా అన్యాయం జరిగిందనుకో ఎవరికైనా చిదురుముదురు దాన్ని బట్టి పరిశీలించుకోవచ్చు. ఆయన ఛాలెంజ్ ఇస్తారు, మీకు నిజంగా అసభ్యకరంగా ప్రవర్తించకుండా లేకపోతే రౌడీజాలు చేయకుండా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడితే మల్లేశ్వర గారు తప్పకుండా ఆయనకి వాట్సాప్ పెట్టినా లేకపోతే మీకు వాట్సాప్ పెట్టినా మీరు అలాంటి రక్షించడానికి కూడా ఈ రోజు ఈ డిబేట్ మంచి విషయమే. ఎందుకంటే ఎక్కడన్నా ఒకటి రెండు తప్పులు జరగవచ్చు నేను తెలిసి. అలాగే బుక్ ఇప్పుడు యాప్ పెడతారన్నది వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి అది ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకుంటది. ఎన్ని యాప్లైనా పెట్టుకోవచ్చు, ఎన్నైనా చేయొచ్చు. అలాగే శివపార్వతి గారు మాట్లాడుతూ మా జనాన్ని మేము పెట్టాం కాబట్టి ప్రజా సమస్యలు తీర్చడానికి మీరు కూడా పెట్టాలనేది వాళ్ళు రూల్ లేదు కాబట్టి ఎవరి అర్థం వాళ్ళు వెళ్తారండి. ఇవాళ టీడీపీ రెడ్ బుక్ ఎలాగో వాళ్ళది యాప్ అలాగే. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రజల సమస్యల మీద పోరాడాలి కాబట్టి ప్రజా సమస్యలు ఎవరికి ఉన్నా మా ఆఫీస్కి వచ్చి విన్నవించుకోవచ్చు అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి మనం ఎవరినైనా స్వాగతించాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది, అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి అనేది మనం చూస్తాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక లేకపోతే ఇప్పుడు వ్యాప్ పెట్టేది అనేది నాకు తెలియదు. మల్లేశ్వరి గారు అంటే ఇప్పుడు వ్యాప్ పెట్టి నిజంగా అన్యాయం జరిగితే మీరు ఏ డెబిట్లో లేకపోతే సోషల్ మీడియా తరపున అన్యాయం జరుగుతుందని దృష్టికి తీసుకురండి, ప్రభుత్వం దృష్టికో లేకపోతే వంశీ గారి దృష్టికో. ఆ కేసులు నిజంగా అమాయకుల మీద కానీ పెట్టడం జరిగితే అక్కడ స్థానిక నాయకులతో మాట్లాడి ఆ కేసులు ఎత్తుగా చేసే పని చేస్తారు. ఆయన అధికార ప్రతినిధి ఉన్నారుగా వంశీ గారు, అలా చేయండి. ఇప్పుడు ప్రజలు మన నాయకులు అందరి వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు. దయచేసి కార్యకర్తలనే కింద ఉన్న కార్యకర్తలని నలిగిపోవడం జరుగుతుంది. ఏ పార్టీ ఏ అధికారంలోకి వచ్చినా కింద ఉన్న నాయకులంతా ఒకటిగానే ఉంటున్నారు, కార్యకర్తలు బాగా నలిగిపోతున్నారు. కాబట్టి ఇలాంటి కార్యకర్తలు అలాంటి అన్యాయంగా జరిగితే మీరు కంపల్సరీ కూటమి దృష్టికి తీసుకురండి. తప్పకుండా కూటమి చర్యలు తీసుకుంటుందండి. ఓకే వంశీ, వంశీ వినిపిస్తుందా? వర్మ గారు ఏంటి జగన్ గారికి ఆగస్టు ముహూర్తం అంటారు, ఇదోటి ఎక్కువ ప్రచారం అవుతుంది. చేసుకున్న వాళ్ళు చేసుకున్నది సార్, ఆగస్టు కాదు కదా. ఇప్పుడు కరెక్ట్ గా ఉంటే ఎవడేమన్నా ఇన్నట్టు వచ్చినా కానీ ఏమి ఉండేది కాదు. సో మరి ఆగస్టులో టైం దగ్గర పడింది కాబట్టి ఆగస్టు ముహూర్తం అని అంటా ఉన్నారేమో. ఈ రోజు మరి అన్ని దారులు అటే చూపిస్తా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అన్ని దారులు తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వైపుకే చూపిస్తా ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు తథ్యం అని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నటువంటి మాట. ఇదేదో మా కూటమి నాయకులు చెప్తుంది కాదు, సాధారణ ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఇంట్లో జగన్ పీడితులు ఉన్నారు, జగన్ బాధితులు ప్రతి ఇంట్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ప్రతి ఇంట్లో ఉన్నారు. ఓకే, సో ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ రాష్ట్రంలో ఎదురు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతాడా అనేసి. నిజమా అండి మల్లేశ్వరి గారు? సార్, ఆయన సబ్జెక్టు కరెక్షన్. జగన్మోహన్ రెడ్డి గారి బాధితులు పీడితులు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమాన్ని తీసుకున్న ప్రజలు చాలా మంది ఉన్నారు. అవును, గోడ ఆటకెక్కున్నారు. ఫోటోలు ఉన్నాయి, మీకు తెలియదు అది. ఎందుకంటే మీకేసిన ఓట్లలో వాళ్ళ దగ్గర మా ఫోటోలు ఉండవు, మా కోట్ల సినిమాల దగ్గర మీ ఫోటోలు ఉండవు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మీరు మాట్లాడినప్పుడు నేను సింపుల్ గా చెప్పండి. నేను చెప్పేది అదే సార్. జగన్ గారు ఇచ్చినటువంటి సంక్షేమం జనాల్లో ఇప్పుడే ఉంది. వీళ్ళు వచ్చిన ఈ 5 ఏళ్ల కాలంలో ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలకి పేర్లు మార్చుకొని పెట్టుకున్నా సంక్షేమం మీద జగన్మోహన్ రెడ్డి గారు అంటే అపారమైన ప్రేమ ఇప్పటికీ ఉందా ప్రజల్లోని? చెప్పమనండి ఆయన్ని. అపారమైన ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికీ ప్రజల్లో ఉందా సంక్షేమాలు ఇచ్చినందుకు? సంక్షేమాలు ఇచ్చినందుకే ఆ పర్సెంట్ ఓట్లు పడినాయి సార్ పవన్ కళ్యాణ్ ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి. సరే, ఇప్పుడు ప్రేమ ఉందో లేదో చెప్పండి. ఏమండి, సంక్షేమాలను పొందిన వ్యక్తులే ఇవాళ 40% 42% ఓట్లు వేశారు కదండి. ఆ సంక్షేమాలు పొందిన వ్యక్తులే వేశారండి ఆయన ఓట్లు.
ఓకే శివపార్వతి గారు. సంక్షేమం పొందిన వాళ్ళు ఓట్లు ఎత్తే 11 సీట్లు ఎందుకు వస్తాయండి? ఉమ్. అమ్మ, పర్సంటేజ్ వచ్చింది పర్సంటేజ్లకి, కదా ఓట్లు సీట్లకి వేస్తే ఎందుకు వస్తాయి? సంబంధం 11 ఉండదు సీట్లు తల్లి. గెలిపించేవాళ్ళు సబ్జెక్ట్ కదా. ఏంది సార్ ఈవిడికి సబ్జెక్ట్ తెలియకుండా సరే, సరే. 11 సీట్లకి ఓటింగ్ అమ్మా నువ్వేం పర్సంటేజ్ చదువుకున్నావమ్మా? నీ క్వాలిఫికేషన్ చెప్పమ్మా. ఏందమ్మా ఎన్నాళ్ళు చెప్పమ్మా subject చెప్పు. ఏయ్, నీకు నీ 6% qualification ఏంటో చెప్పు first. చూడు నువ్వు ఏగి అన్నావు ఏయ్, అంటే వద్దు, బాగోదు. వద్దు. ఏగి అన్నావు అంటే subject, బాగోదు. subject అని ప్యానెల్ లో పోనీ, ఉన్నప్పుడు ఏం రెస్పెక్ట్ గా చదివాను మాట్లాడు. Wait, wait, wait నువ్వు అండి. ఎక్కడ అల్లరి Respect చిల్లరగా ఇచ్చి మాట్లాడుకోండి. మాట్లాడుతున్నావు. దయచేసి personal గా వద్దు. నువ్వు ప్రశ్నిస్తే ప్రశ్నించు. నీకు Okay, చేతగా point లో ఉంటే రండి, point లో point లోకి రండి, వెళ్ళిపో. point లోకి రండి. ఏగి ఏం అన్నావు అంటే subject? మర్యాద కూడా చెప్తున్నా. ఏం subject? ఏం చదివావు? ఏంది? చెప్పు, ఏంటి? నీ qualification ఏంటిది? చెప్పు. అసలు మీ పర్సంటేజ్ ఎంత? మీ పర్సంటేజ్ ఎంత? Wait మా అండి. పర్సంటేజ్ నేను చెప్తా. నీ పర్సంటేజ్ ఎంత? Wait, చెప్పు. okay, okay, wait, wait, చెప్పు నీ wait, wait, పర్సంటేజ్ wait, ఎంత wait. చెప్పు. Qualification తెలీదు నీకు తెలీదు. మీకు ఎన్ని చెప్పు, ఓట్లు నీ పెట్టారో తెలుసా? qualification చెప్పు. తెలీదు. నీకు ఏ సబ్జెక్ట్ తెలీదు. ఇదిగో నువ్వు ఏ సబ్జెక్ట్ లేదు. నీకు జీరో సబ్జెక్ట్ నాలెడ్జ్. నీతో డిస్కషన్ చేయడం కూడా వేస్ట్. నీకు జీరో సబ్జెక్ట్ నాలెడ్జ్. నేను ఇంతమందితో డిబేట్ చేశా కానీ నీలాగా జీరో సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతో నేను డిబేట్ చేయను. నువ్వు ఇచ్చిన సబ్జెక్ట్ ప్రైమ్ మినిస్టర్ చదువుతున్నాడు రోజు. నీకు సబ్జెక్ట్ కూడా ప్రైమ్ మినిస్టర్ చదవరు తల్లి. నీకు అది కూడా నీకు తెలియదు. చూడు. నీకు ఎవరు చదువుతారో కూడా తెలియదు. నీతో నువ్వు Wait వేస్ట్. అండి. నువ్వు మాట్లాడకు తల్లి. నువ్వు మాట్లాడకు. Subject నీకు జీరో నాలెడ్జ్. నీలాగా Okay, అసలు మీ wait, wait. ఇదంతా వద్దు. మీకెంత ఓటింగ్ పర్సెంటేజ్ మీదెంత? మీదెంతమ్మా? మీదెంత చెప్పు పోతల్లి. మీదెంత పర్సెంటేజ్? మీదెంత ఓటింగ్ పర్సెంటేజ్? మీకు ఎన్ని ఓట్లు వచ్చాయి చెప్పు. ఓకే 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 నీకు తెలీదు. పర్సనల్ నీకు అటాక్ వద్దు. ఓకే, తెలీదు. థాంక్యూ.